అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి పరిహారం, ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటికి పంపి లక్ష్మీదేవికి స్వాగతం పలికే చక్కటి పరిహారం. మన ఇంట్లో ఎంత కష్టపడ్డా ధనం నిలవకపోవడం, తరచూ గొడవలు జరగడం, అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి పరిస్థితులు మీరు కనుక ఎదుర్కొంటున్నట్లయితే ఈ పరిహారాన్ని శుక్రవారం ఇంకా పౌర్ణమి రోజు తప్పక ఆచరించండి. అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి. ఇక నేను చూపించిన విధంగా ఉప్పు, పసుపు, పచ్చకర్పూరం, ఇవి దర్భ, మీ దగ్గర తులసి దళం ఉన్నా, దర్భ ఉన్నా, లేదంటే రెండు ఉన్నా కూడా ఇలా వేసి రాత్రిపూట కలిపి పెట్టండి. తర్వాత మార్నింగ్ నిద్ర లేస్తానే ఈ వాటర్తో ఇల్లు శుభ్రపరిచాక మాప్ పెట్టండి. ఇలా చేయడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, బ్యాక్టీరియా ఇలావన్నీ దూరం అయిపోతాయి. తర్వాత ఇల్లు మాప్ పెట్టిన వెంటనే ఈ ధూపం వేయండి. ఇది పచ్చకర్పూరం, సాంబ్రాణి, యాలకులు, చెక్క ఆకు, ఇది పాండవ వనవాసం ఆకు అంటారు. ఈ ఆకు ఒక్క ఆకు కాల్చినా సరే అంత నిప్పులాగా తయారవుతుంది. మీకు ఎక్కడైనా దొరికితే తెచ్చిపెట్టుకోండి, చాలా మంచిది. దీంతో ధూపం వేయడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, ఇంకా ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా, ఇలా ఏమున్నా తొలగిపోతాయి. చక్కటి పరిహారం ఆచరించండి, అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి చక్కటి పరిహారాలు మన ఛానల్లో ముందు వస్తూనే ఉంటాయండి. మీరు ఒక్క లైక్ చేయడం వలన నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా కొంచెం కాలిన తర్వాత ఇది ఇల్లంతా ధూపం చూపించండి. ముఖ్యంగా ఈశాన్యం నుంచి స్టార్ట్ చేసి ఇంకా వాయువ్యం, నైరుతి అట్లా ఇల్లు మొత్తం లాస్ట్కి ఇంటి బయటకి తీసుకెళ్ళి పెట్టేసేయండి. తర్వాత ఇదొక చెట్టు కోసం అంటే తులసి చెట్లు కానీ, తమలపాకు చెట్టు కానీ, ఆ చెట్లో ఈ నీళ్లను వేయండి, చాలా మంచిది. అంటే పసుపు, పచ్చకర్పూరం కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయడం వలన మన ఇంటికి ఒక మంచి ఆకర్షణీయమైన పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇది శుక్రవారం పౌర్ణమి రోజు ఆచరించండి. ఈ తమలపాకులతో మనం పూజ చేయడం వల్ల మనకు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవడం కోసం ఈ పరిహారం షార్ట్లో ఉంది, చూడండి. థ్యాంక్